మొదటి యోహాను 1:3. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇక్కడ విషయం ఏంటో చెప్పనా? ఫస్ట్ మాట చదువమ్మా మాట. మాతో కూడా మీకును అంటే ఏంటో తెలుసా? మాతో కూడా మీకును ఏం కలగాలని? సహవాసము కలగాలని. సహవాసములో ఏముండిద్దంటే ఈక్వాలిటీ ఉంటుంది. సహవాసములో ఏముంటదంటే ఈ సమానత్వం ఉంటుంది. అర్థమైందా? వీళ్ళెవరు మాట్లాడుతున్న మాట? ఎవరు మాట్లాడుతున్నారు? అపోస్తులు మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు ఆయన? మాతో కూడా మీకును సహవాసము. ఎవరితో? తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభువారితో కూడా సహవాసం మేము కలిగి ఉన్నాము. మీరు కూడా మాతో కలిసి సహవాసము కలిగి ఉండడానికి. సహవాసం అంటే ఇప్పుడు వీళ్ళు కలిశారు కదా, దేవుడితో వీళ్ళు కలిశారు. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తున్నారు? తీసుకొని వచ్చి మిమ్మల్ని కూడా తండ్రిని కుమారుడితో సహవాసానికి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏముండాలంటే, సహవాసములో ఏముండాలంటే సమానత్వం ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి. అంటే వీరు అనే మాట ఇందాక చదువుకున్నాం కదా. వీరు అంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు, చేర్చబడిన వారందరూ కూడా ఎలా ఉన్నారంటే సమానత్వం కలిగి ఉన్నారు. సహవాసములో సమానత్వం కలిగి ఉన్నారు. ఎవ్వరికి ఏ కొరత లేదంట. అర్థమైందా? వారికి తెలిసిన ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు ఏం చేశారు? ఇతరులకి బోధించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే సహవాసములో ఏముంటది అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సహవాసానికి ఉన్నటువంటి ముందుగా సీనియర్స్ ఉంటారుగా. సీనియర్స్ అంటే రాయబారులు ఉన్నారు కదా, దేవుని ప్రభు వారి యొక్క శిష్యులు. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, వారి మనసులో హృదయములో ఉన్న వాటన్నిటిని ఏం చేస్తారు? ఇతరులకి పంచుతారు. అర్థమైందా? పంచుతారు అంటే ఏంటి? వారికి ఉన్నటువంటి భౌతికమైన ఆ ఈవులే కాదు, వారికి ఉన్న జ్ఞానాన్ని, అనుభవాలను, తెలిసిన ప్రతిదాన్ని కూడా పంచుతారు. పంచటమే సహవాసం. పంచటంలో ఏమొస్తుంది? ఈక్వాలిటీ వస్తుంది. నాకు తెలిసిందన్నంతా నీకు పంచితే ఇప్పుడు నువ్వేమవుతున్నావు? నాతో ఈక్వల్ అయిపోతున్నావు. అవునా? అందుకని మాతో కూడా మీరు సహవాసము చేయడానికి మేము పిలిచాం. అంటే సహవాసములో సమానత్వం ఉంటుంది, ఈక్వాలిటీ ఉంటుంది. చాలా భక్తిగా కొంతమంది ఒక గుంపు గ్యాదర్ అయితే ఆ గుంపులో సమానత్వం ఉండదు. పైన ఉన్నాడు పైనే ఉంటాడు. సంఘాల్లో కూడా, కొన్ని సంఘాల్లో కూడా సేవకుడు ప్రధాన స్థానం. అంటే ఏంటి? సేవకుడు అని అంటే ఏంటి? ఇక్కడ రాయబారులు ఏం మాట్లాడుతున్నారు? మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లుగా అని మాట్లాడుతున్నారు. అంటే ఏంటి? మీరు మేము వేరు కాదు, మీరు మేము ఎవరు? సమానమే అనే సమానమైన స్థితి ఎక్కడ ఉండాలంట? సంఘంలో ఉండిద్దంట. అర్థమైందా? దేవుణ్ణి నమ్మిన వారిలో ఏముంటది? బోధలో ఎదుగుతారు ఎడతెగక. రెండవది సహవాసములో ఎదుగుతారు. ఎలా ఎదుగుతారంటే సమానత్వం కలిగి ఉంటారు. భేదాభిప్రాయాలు ఉండవు, భిన్నాభిప్రాయాలు ఉండవు. అర్థమైందా? కుల మతాలు ఉండవు. అర్థమైందా? ఇవేమీ ఉండవు. వాడు నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, వాడు పొట్టోడు, పొడుగోడు. అర్థమైందా? వాడు అపవిత్రుడు, ఈ అపవిత్రం, అందరూ ఏమి లేదు. అందరూ కలిసి కూర్చుంటారు. దేవుని సంఘములు ఏముంటాయి తెలుసా? పరిశుద్ధుడు, పాపాత్ముడు ఇద్దరు ఒకే చోట ఉంటారు దేవుడి దగ్గర. అర్థమైందా? ఇద్దరు ఒకే చోట ఉంటారనమాట. అంత ఇదిగా ఉంటుంది దేవుని సహవాసం. ఎందుకనంటే, అరే మీరు మేము ఒకటే రా, ఇద్దేం లేదని ఆయన్ని సైతం కూడా దేవునితో సహవాసం చేయడానికి పిలిచేదే ఆ సమానత్వం. వీళ్ళు సమానత్వంలో సహవాసం అంటే ఏంటి? మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా. సహవాసం అంటే ఏంటిది? ఈక్వాలిటీ. వీటిలో ఎలా ఉన్నారంట? వాళ్ళు ఎడతెగక ఉన్నారంట. అర్థమైందా? బోధలో ఎడతెగకు ఉన్నారు, సమానత్వంలో కూడా ఎడతెగకు ఉన్నారు. అంటే సహవాసం అనగానే మీకు గుర్తు రావాల్సింది సమానత్వం అనేది గుర్తు రావాలి. ఓకే. సో ఈ సమానత్వంలో ఎలా ఉండిద్దంట? క్రీస్తులాగా ప్రేమిస్తారంట. ఇంకా చూస్తే క్రీస్తుని గూర్చిన విషయాలు ఒకరితో ఒకరు పంచుకుంటారంట. అర్థమైందా? ప్రియమైన దేవుని బిడ్డలారా,
వారు ఏదైతే పొందుకున్నారో వాటన్నిటినీ కూడా షేర్ చేసుకుంటారంట. షేర్ అంటే ఏంటి? భౌతికమైన ఆశీర్వాదం కావచ్చు. భౌతికంగా మనం ఏదైనా ఆశీర్వాదం పొందుకున్నాం అనుకోండి, ఆ భౌతికమైన ఆశీర్వాదంలో కూడా ఈ సహవాసానికి వస్తున్నారే వీళ్ళందరికీ దాన్ని షేర్గా ఉంచుతారంట. అంటే ఏంటి? ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఈక్వాలిటీ కలిగి ఉంటారు. అది వాటిలో ఎడతెగక ఉన్నారంట. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? మనం సంఘానికి వచ్చినప్పుడు సమానత్వం కలిగి ఉంటున్నామా,